श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। कुण्डलिकुमारिकुटले चण्डिचराचरसवित्रिचामुण्डे गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। ఆత్మస్వరూపులైనటువంటి సన్మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ, జ్ఞాన గంగలా ప్రవహిస్తున్నటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి దివ్య లీలలు, వీటిని విని మనం ఆనందిస్తూ తరిస్తూ ఉన్నామన్నమాట. మహాస్వాముల వారు 1978 నుండి 84 వరకు కూడా దక్షిణాది ప్రాంతాల్లో సంచరించారు. అది వారి చివరి విజయయాత్ర. ఆ సమయంలో మహాస్వాముల వారు అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అందులో మహారాష్ట్రలో ఉన్నటువంటి పంఢరిపురం, అక్కడ చాలా రోజులు వారు ఉన్నారన్నమాట. దానికి పూర్వం వారు ఉగార్లో కూడా యతి మహారాజు అని ఉండేవారు, వారి దగ్గర కూడా చాలా రోజులు వారు ఉన్నారన్నమాట. ఒక కథను మనం చెప్పుకోవాలి. అందరికీ తెలిసినటువంటి గొప్ప సాధు పురుషుడు తుకారాం మహారాజ్. ఆయన మహారాష్ట్రలో దేహు అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన జీవితం అంతా కూడా పంఢరీనాథుని యొక్క భక్తిలో పునీతుడయ్యాడు. ఆయన చాలా సరళమైనటువంటి జీవితం. ఆయన అభంగాలు కూడా రచించారు. ఒకసారి గిట్టని వారు వారి అభంగాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి చంద్రభాగా నదిలో పారవేశారు. ఆయన ఎంతో బాధపడి ఇంటికి వచ్చి పండరీనాథుని స్మరిస్తూ ఉన్నారన్నమాట. ఉదయమే ఎవరో వాకిలి తలుపు తట్టారు. ఎవరైనా ఆయన భార్య బయటకు వచ్చి చూస్తే ప్రధాన అర్చకుడు తన తలపైన ఒక పెద్ద మూట తడిసినటువంటి వస్త్రంతో ఉంది. దాన్ని తీసుకువచ్చి ఆ యొక్క తుకారాముకు ఇచ్చారు. ఏమిటిది, వేకువజామునే వచ్చారు, ఏమిటి మూట అని అడిగారు. స్వామి, మీకు చెప్పవలసిందేంటి, మీరు మహాభక్తులు. నేను ఉదయం పండరీనాథునికి అభిషేకం చేయాలని ప్రాతకాలం విశ్వరూప దర్శనానికి వెళ్ళాను. వెళితే ఈ యొక్క మూట పండరీనాథుని తలపైన ఉంది. దాన్ని నేను తీసుకున్నాను. దాంట్లో విప్పి చూస్తే వాటిలో అభంగాలు ఉన్నాయని. ఇదివరకు గ్రామంలో ఉండేవారందరూ కూడా ఏదో పిచ్చి రాతలు రాస్తున్నారు, దీన్ని ఎవరు ఒప్పుకుంటారు, ఇది వేద సమ్మతమా అని అనుకున్నటువంటి గిట్టని వారెవరో చంద్రభాగా నదిలో పారవేస్తే దాన్ని తలపైన పెట్టుకున్నారు విఠలుడు. ఆ విధంగా విఠలుడు ప్రతి క్షణంలో కూడా పండరీనాథ్ ఆ యొక్క తుకారాం కుటుంబాన్ని ఎల్లవేళలా సంరక్షిస్తుండేటువంటి వాడు. ఒక సందర్భం ఏం జరిగిందంటే, ఒకసారి ఉదయాన్నే విఠల గానం చేస్తూ ఇంటి గుమ్మ ముందు కూర్చున్నటువంటి తుకారాం దగ్గరికి ఒక ఆమె వచ్చి, ఏమండి, చాలా బీదరాలని, నాకు ఏదైనా ఒక చీర ఇవ్వండి అని అడిగింది. చుట్టూరు చూశాడు, ఏది కనపడలేదు. ఎదురుగా ఆరవేసినటువంటి ఒక చీర కనపడి తన భార్యది. అమ్మ, ఇది తీసుకో తల్లి, నా దగ్గర ఇది ఒక్కటి మాత్రం ఉంది అని ఇచ్చేశారు. ఆమె అది కట్టుకొని వెళ్తూ ఉండగా ఎదురుగా ఆయన భార్య వచ్చి ఆమె కట్టుకున్న చీర చూసి, అయ్యో ఎంత పని చేశాడు నా భర్త, నాకున్నది ఒక్కొక్క చీరనే, అది కూడా ఇచ్చేశాడా అని కోపంతో వచ్చి
ఏమండి మీరు అది ఇచ్చారా అంటే, అవును ఏదో బీదరాలు వచ్చింది అని అడిగింది, ఇచ్చాను అని. అప్పుడు ఆమెకు ఒక్కసారి కోపం వచ్చింది. ఎవరిపైన, భర్త పైన రాలేదు. భర్త అంటే ఆమెకు చాలా ప్రేమ. ఈ పండరనాథుడే ఇదంతా చేస్తున్నాడు, ఆయన్ని ఒకసారి నేను శిక్షించాలని ఆమె ఏం చేసిందంటే పెద్ద దండం తీసుకొని విఠలన మందిరానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ తలపైన వెయ్యాలి ఆ యొక్క దండం అనుకుంటుండగా విఠలుడు భార్యకి చెప్పాడు, రుక్మికి, చూడు ఆమె కోపంతో వస్తుంది, మన ఇద్దరు జాగ్రత్తగా ఉండాలని వారు మాట్లాడుకున్నారు. ఆమె దండం తీసుకొని లోపలికి వచ్చి చూస్తుంది, ఆ రుక్మిణీదేవి కట్టుకున్న చీర తాను కట్టుకున్నటువంటిదే. అమ్మా, రుక్మిణీదేవి వచ్చి నా దగ్గర తీసుకుందా అని చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఇంటికి వచ్చింది. అప్పుడు భర్తతో చెప్తుంది, మీరు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆ యొక్క రకుమాబాయికి ఇచ్చారు. అవునా అనగా అప్పుడు రాత్రి స్వప్నంలో విఠలుడు చెప్తున్నాడు, నా భార్య అడిగి ఇష్టపడి తీసుకుంది అని. కారణం ఏమిటి అని చెప్తున్నాడు ఆయన. మహాలక్ష్మి అంటుంది, నిరంతరం నామస్మరణ చేస్తున్నటువంటి ఆ తుకారాం భార్య కట్టుకున్న వస్త్రం ఎంత పవిత్రంగా ఉంటుంది కదా అని నేను ఇష్టపడి తీసుకున్నాను అని మహాలక్ష్మి కళలో చెప్పింది. ఈ విధంగా భగవంతుడు భక్తులు ధరించినటువంటి వస్త్రాలు ధరించడం ఆయనకి ఇష్టం. అలాంటిదే ఒక కథ, కంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి కథ. మహాస్వాముల వారిని స్వాగతించడానికని యతి మహారాజు అనే ఆయన, ఉగారను పట్టణం ఉంది, అది బెల్గాము దగ్గరలో ఉంది. స్వాముల వారిని ఆహ్వానించడానికి తన శిష్యుడితో పాటు ఆయన వస్తున్నారు. వచ్చి స్వాముల వారిని దావలో దర్శించి తన మఠానికి తీసుకువెళ్తున్నాడు ఉగారకు. వెళ్ళిన తర్వాత మర్నాడు స్వాముల వారు అడిగారు, మీతో పాటు వచ్చారే ఒక ఆయన, ఆ అబ్బాయి ఎక్కడా అని. స్వామి, ఆయన చాలా దూరంగా నిల్చున్నాడు. ఏం కారణం అన్నాడు. ఆయన శరీరంలో దుర్గంధం వస్తూ ఉంటుంది స్వామి, ఎన్నో ఔషధాలు వాడారు, అయితే అవేవి ప్రయోజనం కాలేదు, అందుకే ఆయన జనుల మధ్యలో తిరగటం లేదు అన్నాడు. అవునా, ఎంతటి కర్మ కదా అతనిది, విధి అతనికి ఆ విధంగా వక్రించిందా అని బాధపడి మహాస్వాముల వారు అతన్ని ప్రేమతో దగ్గరికి పిలిచారు. రంగనాథ ఇటురా అన్నారు. వచ్చాడు, నిల్చున్నాడు వినయంగా చేతులు కట్టుకుని. స్వాముల వారు తాను కట్టుకున్నటువంటి శాటి అంటారు వస్త్రం, అది ఆయనకి ఇచ్చి తాను వేరే వస్త్రం కట్టుకున్నారు స్వాముల వారు. దాన్ని ఇచ్చి, దీన్ని నీవు తీసుకువెళ్ళి ప్రతిరోజు కూడా దీనిపైన పడుకో, వారం రోజులు అయిన తర్వాత నన్ను వచ్చి కలువు, నువ్వెక్కడ తిరక్కు, బయట ఇంట్లోనే ఉండి నిత్యము కూడా భగవన్నామ చింతన చేయి, అనుష్ఠానం చేయి, స్నాన సంధ్యాలు నెరవేర్చు అన్నాడు. దాన్ని ఆనందించినటువంటి ఆయన రంగనాథుడు వారం రోజులు తిరిగి చూస్తే ఆ రోగమంతా కూడా మటుమాయమైంది. ఇంట్లో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నో ఔషధాలకు కూడా నయం కానటువంటి స్వాములు వారు ధరించిన వస్త్రం. అందుకే మహాత్ముల దర్శనంతోనే మన సమస్తమైన పాపాలు కూడా దహించుకుని వెళ్తాయి. కావున యతీనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం అంటారు. అట్టి మహాపురుషులు ఎందరో, తుకారాం లాంటి వాళ్ళు, మరియు సమర్థ రామదాస్ లాంటి వాళ్ళు ప్రతి చోట కూడా మనకు ఈ లోకంలో, ఈ భరత భూమిలో మనకు దర్శనమిస్తుంటారు. కావున అట్టి మహాపురుషుల స్మరణ మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ వారి స్మరణతో మన జీవితాన్ని మనం తరింప చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఎవరైతే అన్ని కోరికలను పక్కన పెట్టి కేవలం నా గురుభక్తి ఉంటే చాలు, నాకు ఇంకేది అవసరం లేదు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తరింప చేయడానికి భగవంతుడు అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తూ, ముఖ్యంగా గురు రూపంలో మనందరికీ కూడా అనుగ్రహం చేస్తుంటాడు. కాంచి కామకోటి పీఠాధిపతులు అట్టి మహాపురుషులు. ఆయన గుల్బర్గా దగ్గర వచ్చారని చెప్పాను కదా. అంటే ఈ యొక్క దక్షిణాది యాత్రలో ఒకసారి ఆయన దర్శనం కోసం, అంటే కంచి కామకోటి పీఠం మహాస్వాములు రావాలని
గుల్బర్గాలో సదాశివ్ కీలే మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రవాణా సంస్థలో పనిచేసేవాడు. ప్రభుత్వ కేఎస్ఆర్టీసీ దాంట్లో పనిచేసేవాడు ఆయన. ఆయనకి ఎందుకో ఒకసారి వైరాగ్యం వచ్చింది. ఆయన ఏం చేశాడు, తన ఉద్యోగానికి స్వస్తి పలికి భగవత్ చింతనలో ఉండి ఎవరి ద్వారాను విన్నారు, కాంచి మహాస్వాముల వారు సాక్షాత్ దైవమని ఆయన దర్శించుకోవాలని ఒక నియమం పెట్టుకున్నాడు పట్టుదలతో. ఆయన దర్శనమైనంత వరకు కూడా నేను ఉపవాసం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కేవలం ఫలములు మరియు జలం మరియు పాలు మాత్రం తీసుకొని 12 ఏళ్ళు ఆయన కోసం వేచి ఉన్నారట. వారిది జమీందారి కుటుంబం, మంచి నిష్ఠాగరిష్ఠుడు ఆయన సదాశివ్ కీలే మహారాజ్. మరి ఇటువంటి వాళ్ళని ఆయన అనుగ్రహించాలని ఉద్దేశమో ఏమో. మహాస్వాముల వారు 85 ఏళ్ల వయసులో 1978లో ప్రారంభించినటువంటి వారి విజయయాత్ర గుల్బర్గా 1979లో చేరుకుని ఆయన ఒక శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నాడు. ఆ విధంగా స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆయన ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడు స్వామివారు అన్నారు, మొదటగా నీవు భోంచేయి, 12 ఏళ్ళు నా కోసం వేచి ఉన్నావు అన్నారు. ఆ విధంగా ఆ రోజు స్వామివారి ఆజ్ఞతో ఆయన భోంచేశారు. అంటే ఇలాంటి భక్తులు ఈ కాలంలో కూడా భగవంతుని యొక్క దర్శనం నాకు కలగాలి, భగవంతుని దర్శనం కలిగితేగా నా జీవనం ధన్యం కాదు అనేటువంటి ఆయన ఈరోజు మహాస్వాముల వారి కోసం ఆయన లక్ష్మీనారాయణ దేవస్థానం అని ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే గొప్ప దేవాలయాన్ని గుల్బర్గా వెలుపల ప్రదేశంలో కట్టించారు. దాని వెలుపల భాగంలో మనం చూడవచ్చు. మహాస్వాముల వారి ప్రేరణతో దాన్ని కట్టారు. ఆయన నేటికి కూడా బ్రహ్మచారిగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మహాస్వాముల వారు చెప్పినందువల్ల ప్రతి మాసం మాస శివరాత్రి అనగా ప్రదోషం రోజు నిత్య అభిషేకాలు పరమేశ్వరునికి వాళ్ళ పూర్వం నుండి వచ్చిన దేవాలయం ఉంది గుల్బర్గాలో. ఆ దేవస్థానంలో ప్రదోషం పూజలు చేస్తూ ఎంతో శ్రద్ధగా పరిసర ప్రాంతాలు అన్నటువంటి ఎవరెవరైతే భక్తులు ఆ దేవాలయానికి వస్తున్నారో మహాస్వాముల వారి కృపాశీర్వాదంతో ఆ ప్రదోష పూజలో అందరికీ తీర్థమిస్తూ ఎందరినూ అనుగ్రహించి ఈరోజు వేలాది శిష్యులు ఆయనకు ఉన్నారన్నమాట. ఒకసారి అందులో ఒక శిష్యుడు సదాశివ్ కేలి మహారాజ్ దగ్గరికి వచ్చి, నా దగ్గర ఉన్న భూమిని అమ్ముతానన్నాడు. వద్దు, దాన్ని నీ దగ్గరే పెట్టుకో, చాలా కష్టమని స్వామి, నేను అమ్ముకోవాలి, డబ్బు కావాలి అంటే నీ ఇష్టం అన్నాడు. దాన్ని తన మిత్రుడికి అమ్మేశాడు. ఆశ్చర్యం ఏమిటనగా ఆ కొన్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని రోజులకు వ్యవసాయం చేయాలని ప్రయత్నం చేస్తే అతనికి లోపల కొద్ది పూర్వకాలంలో ఉన్నటువంటి నిధి అతనికి దొరికింది. అయితే స్వాముల వారి శిష్యుడు అతను కూడా అప్పుడు స్వాముల వారి దగ్గరికి వచ్చి, ఈ విధంగా నాకు దొరికింది స్వామి, ఇతను బాధపడుతున్నాడు అనగా దాంట్లో కొద్ది ధనాన్ని ఇతనికి ఇవ్వమని చెప్పాడనమాట. గురువులకు అంతర్యామి ఉంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు సర్వాంతర్యామి భగవంతుడు. అందులో విశేషంగా ఇట్టి సాధు సత్పురుషుల హృదయాల్లో దేదీప్యమానమై ఉంటాడు. నేను గుల్బర్గా కూడా వెళ్ళాను, శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానాన్ని చూశాను. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎందరో భక్తులు సదాశివ్ కేలి మహారాజును దర్శిస్తూ ఉంటారు. కంచి కామకోటి పీఠానికి అనవరతము భక్తి తత్పరులను ప్రదర్శిస్తూ అనేక భక్తితో శ్రద్ధతో ఇప్పటికీ కంచి కామకోటి పీఠానికి నిరంతర భక్తుడే సేవిస్తున్నటువంటి శ్రీ సదాశివ్ కేలి మహారాజ్ నిజంగా ధన్యుడు. అట్టి శిష్యులను పొందినటువంటి ఈ పీఠం ఎల్ల కాలం నుండి కూడా భక్తుల యొక్క యోగక్షేమాన్ని కోరుతున్నటువంటి 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు గుల్బర్గా కూడా రావాలని ఆ ఊరి ప్రజలు ఇప్పటికి కూడా వేచి ఉన్నారు. అటువంటి శుభతరుణం వస్తుందని నేను మహాస్వాముల వారిని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదములను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు
నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర్.